కొన్ని విషయాలు మీకు తెలియచేయాలి. దయచేసి వీడియోని చివరి దాకా చూడండి. ఇటువంటి వాడే దేవుడు కాకపోతే ఏ శక్తులు లేని వాడు దేవుడు ఎట్లా అయ్యాడయ్యా? ఇప్పుడు నీ దృష్టిలో వంకాయలు అమ్ముకునే వానికి ఏం తెలుస్తుంది? కరెక్టే. సాయి విలువ సాయితో వ్యాపారం చేసుకునేవాడికి తెలుస్తుంది. అప్పుడు నేను అన్నా, ముస్లిం అని నీకు ఎవరు చెప్పారు బాబు అన్నాను. అంటే టీవీలో వచ్చింది కదా స్వామి. అబ్బా సాయిరామ్. 60,000 తప్పులను నాలాగా ఎవడైనా చూపించాడా? ఇక్కడ రమణానంద క్లారిటీ మిస్ అవుతున్నాడు. రమణయ్య, శివుడు విషం తాగాడు, మేము తాగలేము, కక్కిస్తాం. క్యూట్ వార్నింగ్ రమణ. స్త్రీలు వేదం చదవరాదు అని చెప్పింది ఎవరు? ఆది శంకరాచార్య, రామానుజ, మధ్వాచార్య, వల్లభాచార్యులు కాదా? ఎర తప్పుడెదవా? ఎన్టీఆర్ స్టేడియంలో 50 నుంచి 1,00,000 మందిని పిలిచి, జనాన్ని పిలిచి ఆ రోజు వాడిని పట్టుకొచ్చి అక్కడే చెప్పులు తీసుకొని కొట్టాం. అలాంటి పరిస్థితి మాకు గనక వస్తే ఒక్కొక్కళ్ళ పీటలు గొడుగులు మొత్తం కదిలిపోతున్నాయంటే పీటాల యొక్క పీటలు గొడుగులు కాదు కదా. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా అంశం మీద ఈ రమణానంద అలియాస్ జీవి రమణయ్య ఏదో ఒక 100 ప్రశ్నలతోటి ఏదో బుక్ రాశాడట. దానికి శతప్రశ్న శరసంధానం అనే పేరు కూడా పెట్టాడు. అలాగే ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అదే పనిగా ఒక ప్రెస్ మీట్ కూడా కానిచ్చేశారు. ఆ ప్రెస్ మీట్లో రమణానందతో పాటు మా మీద ఎవరైతే కేసులు పెట్టారో, అలాగే సాయి భక్త ఐక్యవేదిక అనే ఒక సంస్థకు సంబంధించిన ధనుంజయ్ గారు, మల్లయ్య గుప్తా అనే ఆయన, అలాగే మైనంపాటి ప్రసాద్, మన మైదానం గడు ఉన్నాడు కదా వాడు, వీళ్ళందరూ కలిపి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో రమణానంద మాట్లాడిన ముఖ్యమైన కొన్ని మాటలు, అలాగే ఈ మైనంపాటి మల్లయ్య గుప్తా మాట్లాడిన మాటల గురించి కూడా కొద్ది నిమిషాలు మీతో ఖచ్చితంగా చర్చించాలి. కొన్ని విషయాలు మీకు తెలియచేయాలి. దయచేసి వీడియోని చివరి దాకా చూడండి. వాళ్ళు మాట్లాడిన ఒక్కొక్క అబద్ధాన్ని, లేదా వాళ్ళు మాట్లాడిన ఒక్కొక్క అనవసరమైన విషయాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అనేది నాతో పాటు మీ అందరికీ కూడా తెలియాల్సింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ రమణానంద యొక్క వ్యాఖ్యలు చూద్దాం రండి. వేద శాస్త్రానుసారము శివుడిని మించిన దైవము లేడు, శివుడితో సమానమైన దేవుడు లేడు అన్నది పరమసత్యం. అసలు వేదమే అర్థమైతే ఇలా ఒక పేరు ఒక రూపానికి కన్ఫైన్ అవుతాడా? అంటే ఇక్కడ రమణానందం చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే తనకి వేదమే అర్థం కాలేదని. అదేవిధంగా 4 యుగాలు గాలించిన, ముల్లోకాలు వెదకిన, షిరిడీ సాయితో సమానమైన గురువు గాని లేడు, షిరిడీ సాయిని మించిన గురువు లేనే లేడు అన్నది పరమ సత్యం. ఇటువంటి మహాగురువును, మహాయోగిని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని, సిద్ధారూఢిని, యోగారూఢుడిని ఏం చేస్తున్నారు? విమర్శలు చేస్తున్నారు, అవహేళనలు చేస్తున్నారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. బాగుంది రమణ. ఇప్పుడు నీ శిష్యులు కూడా నిన్ను మేమేదో అనకూడని మాటలు అనేసాము అని తెగ పిసికేసుకుంటా ఒక్కొక్కళ్ళు పొట్లాలు నలిపేసుకుంటున్నారు. అందరికీ కామన్గా ఒకటే మాట అడుగుతున్నా. ఇప్పుడు సాయి లాంటి గురువు 4 యుగాలు వెతికినా లేడంటున్నాడు కదా రమణయ్య. 4 యుగాలు పక్కన పెట్టు, ఈ యుగంలోనే పుట్టిన మన సమీప కాలంలో మనం చూసిన ఓ శంకరాచార్యులు, ఒక రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఒక వల్లభాచార్యులు, ఒక నింబార్కులు, ఇలాంటి గురువుల కంటే కూడా సాయి ఏ విధంగా గొప్ప? దయచేసి ఈ విషయం మీద సూటిగా స్పష్టంగా అనవసరంగా పిసుక్కోవటం కాకుండా, నన్ను నా కుటుంబాన్ని లేకపోతే నా బంధుమిత్రుల్ని బూతులు తిట్టడం కాకుండా నిజాయితీ ఉంటే సమాధానం చెప్పొచ్చుగా. ఇప్పుడు 4 యుగాల్లోనే లేవు అంటే 4 యుగాల్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే కనీసం వాళ్ళు నడిచెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన దుమ్ములో కోటో వంతు కూడా చేయడు నువ్వు అనుకునే గొప్పోడు. మరి అట్లాంటిది అసలు 4 యుగాల్లోనే ఇట్లాంటి గురువు లేడు, ఓహో బహుశా ఇట్లాంటి గురువు అంటే ఖచ్చితంగా ఉండుండకపోవచ్చులే. ఎందుకంటే ఇంత అవలక్షణాలతో కూడిన, ఇంత అశాస్త్రీయమైన జీవనాన్ని గడిపే గురువులు మా ధర్మశాస్త్రాల్లో అయితే అక్కడ లేరు. బహుశా రమణయ్య చెప్పింది ఈ పరంగా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ నీ పరంగా నువ్వు మరోలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నిరూపణ చేయి.
వీళ్ళందరికంటే నీ గురువు ఏ విధంగా గొప్పోడు అనేది. 2016లోన ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి వీరు బాబా గురించి చాలా అసభ్యకరమైనటువంటి పదజాలముతో దూషించారు బాబా వారిని. ఆ సమయంలో నేను సాయి గొప్పతనం ఏమిటిది, సాయి వైభవం ఏమిటిది, అసలు నీకు సాయి తత్వం అంటే ఏమిటో ఒక 1% అయినా తెలుసా, నువ్వు వస్తావో నీతో పాటు నీ సన్యాసులు వస్తారో నీ పీఠాధిపతులంతా కట్టకట్టుకొని వస్తారో రండి మీతో వాదనకు సిద్ధము అని బహిరంగంగా సవాలు చేశాను. ఒక పుస్తకం కూడా రచించాను, 128 పేజీల పుస్తకం. మరి ఏం జరిగింది? వాదనకు రావాలి కదా, నన్ను ఓడించాలి కదా, రారు. జ్ఞానం ఉంటే కదా రావడానికి, ధైర్యం ఉంటే కదా రావడానికి, శౌర్యం ఉంటే కదా రావడానికి. చూశారా, రాలేకలేదు. ఇన్ని మాటలు మాట్లాడావు రమణ. ఇప్పుడు నీ శిష్యులందరూ పిసుక్కుంటున్నారు, మా గురువుని ఏకవచనంతో పిలుస్తున్నారు అని చెప్పేసి. నువ్వు మా గురువుల్ని ఏకవచనంతో పిలిచినప్పుడు నిన్ను మేము బహువచనంతో ఎలా పిలుస్తాం రమణయ్య? నువ్వు స్వరూపానంద సరస్వతి స్వామివారిని స్వరూపానంద అని పేరు పెట్టి పిలుస్తున్నావు. అలాగే TV9లో గోవిందానంద సరస్వతి స్వామిని గోవిందానంద నువ్వు అని మాట్లాడావు. ఒక జన్మలో కాదు కదా, ఒకటి మీకు చెప్తున్నానండి బంగారయ్య శాస్త్రి, వినండి. పరిపూర్ణానంద నువ్వు విను ఒకసారి. చూశారు కదా, మరి అందరినీ ఏకవచనంతో పిలుస్తాడు. మన గురువుల్ని ఆచార్య పరంపరలో ఉన్న వాళ్ళని ఇతను ఏకవచనంతో పిలిస్తే ఇతన్ని మాత్రం రమణానంద మహర్షి గారు అని పిలవాలా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహర్షి అనిపించుకోవాలంటే ఏం యోగ్యతలు ఉండాలో శాస్త్ర ప్రకారం ఎప్పుడైనా తెలిసే ఎవరికైనా? అలాంటి యోగ్యతలు ఏవి కూడా ఈ మనిషికి లేవు. కావాలంటే శాస్త్ర చర్చకి కూర్చుంటే నా పరిజ్ఞానం సహకరించిన మేరకు నేను ఖచ్చితంగా నిరూపణ చేస్తాను. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ మిస్టర్ రమణ, అర్థమైందా? రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకోవాలా, నువ్వు ఇచ్చి నువ్వు పుచ్చుకోవాలి, ఓకేనా? అండ్ రమణ శిష్యులకు కూడా ఇదే చెప్తున్నా, అనవసరంగా అంటే తెలుసు కదా ఉత్త మొగ ఊపిడి చేయమాకండి నా దగ్గర. మే 16వ తారీఖు కుంభమేళా జరుగుతున్న చోట, ఈయన గురువు గారు పెడుతున్న చోట మీరు వెళ్ళి ఆయనతో వాదనకు కూర్చోగలరా? ఆయన గనక మాట్లాడాలా? 16వ తారీఖు 16 కాదు, ఇంకా ముందే వస్తాను. మరి మే 16వ తారీఖు స్వరూపానంద స్వామి కుంభమేళాలో ఉంటాను అంటే వెళ్తానని తొడగొట్టావు కదా, మరి ఎందుకు వెళ్ళాలా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూశారా వాళ్ళు నాతో చర్చ చెయ్యలేదు అంటున్నాం అంటే, ఇప్పుడు వాళ్ళు ఎగేసుకుంటా వచ్చి అయ్యా రమణానంద్ గారు మీతో మేము చర్చ చేస్తామండి ఆ చేతులు కట్టుకుని దగ్గర వచ్చి కూర్చోవాలా? నువ్వు ఎవరివని అసలు? నువ్వు ఒక స్వయం స్థాపిత పీఠానికి స్వయం ప్రకటిత పీఠాధిపతివి. కానీ అక్కడ ఉన్నది ద్వారకా స్వరూపానంద సరస్వతి స్వామివారు. ఆయన శంకర భగవత్పాద స్థాపితమైన పీఠాల్లో 2 పీఠాలకి ఏకకాలంలో పీఠాధిపతిగా ఉన్నారు. అలాంటి వారు కుంభమేళాలో నేను ఉంటాను, ఎవరైనా వచ్చి చర్చించవచ్చు అంటే వెళతానని చెప్పి ఆగిపోయింది నువ్వు. ఇవాళ నువ్వు వచ్చేసి స్వామివారు రాలేదు అని మళ్ళీ కోతలకు వస్తున్నావు. ఎందుకంటే స్వామివారి శరీరంతో లేరు కాబట్టి. హిందువులు ఆలోచించుకోండి. ఆనాడు ఏ విధంగా అయితే జరిగిందో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అంటే 2026లో మళ్ళీ బాబా వారి మీద ఒక యుద్ధం ప్రకటించారు. ఒక వ్యూహముతో, ఒక పన్నాగముతో ఏం చేస్తున్నారు? బాబాను అవహేళన చేస్తున్నారు. బాబాను విమర్శించాలంటే ఎవరు విమర్శించాలి? ధైర్యం ఉంటే, జ్ఞానం ఉంటే పీఠాధిపతులు మైకు తీసుకొని ధైర్యంగా వాదించాలి, మాట్లాడాలి, విమర్శించాలి. అట్లా కాకుండా శిఖండిని ముందు పెట్టుకొని భీష్మాచార్యుని అర్జునుడు చంపినట్లు కొంతమందితో మాట్లాడించడము, దీన్ని ఏమంటారు? సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం అంటారా? సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడం అంటారా? ఉద్ధరించావులే కానీ నువ్వు అన్నావు చూసావా ఎవరు మాట్లాడాలి అని. అలాంటి పీఠాధిపతులే మాట్లాడితే మరి పీఠాధిపతే స్వయంగా అడిగారు కదా అని సమాధానం చెప్పారా? లేదే. ఏం చేశారు? ఆ పీఠాధిపతి గారి మీద కేసులు పెట్టి ఆ వయసులో పీఠాధిపతి గారిని చట్టపరంగా వేధించాలని చూసి నానా రకాల మాటలు మాట్లాడి ఆయన ఏ వేదిక వద్దకు వెళ్తే ఆ వేదిక వద్ద సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయకుండా ఆయన మీద దాడి చేసే ప్రయత్నాలు చేశారు. ఇవాళ వచ్చి ఏమీ తెలియని కబుర్లు చెప్తున్నాడు. అప్పాబావ కబుర్లు. పీఠాధిపతులు వచ్చి మాట్లాడాలట. పైగా వాళ్ళు మాట్లాడకుండా ఎవరినో అడ్డు పెట్టి మాట్లాడిస్తున్నారట. మా వెనకాల ఎవ్వరు లేరాయో, మేము స్వయంగా బయటకు వచ్చాము,
స్వజ్ఞానంతో సుజ్ఞానంతో మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. మేము అడిగే ప్రశ్నల్లో తప్పుంటే నువ్వు మాట్లాడాలి, కానీ వీళ్ళు ఫలానా స్థాయి తక్కువ వాళ్ళు కాబట్టి, లేకపోతే వీళ్ళు వయసు చిన్నోళ్ళు కాబట్టి, లేకపోతే వీళ్ళకి జ్ఞానంలో చిన్నోళ్ళు కాబట్టి అంటూ వంకలెట్టకూడదు. ఎందుకంటే వంకలేనమ్మ డొంకట్టు తిరిగిందని వెనకటికి పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. మీరు కూడా అట్టాగే చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర సబ్జెక్ట్ లేకపోతే, మేము అడిగే దానిలో పాయింట్లు లేకపోతే, ఇదే పబ్లిక్ డిబేట్లో కూర్చుని మా పరువు తీసేయండి. ఇదే పబ్లిక్ డిబేట్లో కూర్చుని మేము చెప్పేవన్నీ అబద్ధాలను నిరూపించేయండి. ఆ రోజు నా రోగం అడ్డం వచ్చింది, ఆ రోజు టీవీ నైన్లో కూర్చోాల ఒక్కొక్కడు, రమణ ఒక్కడే కాదులే, ఇంకా చాలామంది కూర్చున్నారు. ఈ మైనంగడి కూడా కూర్చున్నాడు టీవీ నైన్లోకి వెళ్ళిపోయి. మరి ఆనాడు డిబేట్ చేయడానికి కుదిరినప్పుడు ఈరోజు మాతో చేయడానికి ఎక్కడ నొప్పి వస్తుంది? ఎందుకు మీ గుడారాలు గజగజలాడుతున్నాయి? అది చెప్పండి. చర్చలు కావాలంట, చర్చలు. మరి ఏం జరుగుతుందని ఈనాడు సనాతన ధర్మం అనే ముసుగులోన మతాల మధ్య చుచ్చు పెడుతున్నారు, మనుషుల్ని డివైడ్ చేస్తున్నారు. అమ్మో, చూసారా? సర్వమత సామరస్యం కోసం అవతరించినటువంటి శివావతారుడైనటువంటి షిరిడి సాయిబాబాను అవహేళన చేస్తున్నారు. ఈ ధర్మం అయింది, పుణ్యకార్యం అయింది ఏమైనా? సనాతన ధర్మం పేరు చెప్పేంటి రమణ? ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళి మత ప్రచారాలు చేస్తున్నామా, లేకపోతే మతం మార్పిళ్ళు చేస్తున్నామా? లేదు మేము ఎక్కడైనా వేరే మతాల ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చి లవ్ జిహాదులు చేస్తున్నామా, లేకపోతే వేరే వాళ్ళ గుళ్ళల్లోకి, లేకపోతే వేరే వాళ్ళ మసీదుల్లోకి, చర్చిల్లోకి వెళ్ళి మా విగ్రహాల ప్రతిష్ఠ చేస్తున్నామా? ఈ రోజున కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎన్ని గుళ్ళను కూల్చారు, ఎన్ని గుళ్ళను ఆక్రమించారు, వాళ్ళు ఏ మతం వాళ్ళో చెప్పు. సేవ పేరుతో నాటకాలు ఆడుతూ ఎంతమంది చదువు లేని వాళ్ళని మత మార్పిడి చేశారు. కుల వివక్ష అనే బూచిని చూపించి ఎంతమందిని మత మార్పిడి చేశారు, ఏ మతం వాళ్ళు చేశారు, దాని గురించి మాట్లాడరమ్మా. ఈ రోజున అలాంటి నాటకాల రాయిళ్ళ ఆట కట్టిస్తూ మేము ముందుకెళ్తుంటే మాది మతోన్మాదమా? మేము సనాతన ధర్మం పేరు చెప్పి కాదు, ఇది స్వచ్ఛ సనాతనం. సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం మా బాధ్యత కాబట్టి మేము చేస్తున్నాం. ఇలాంటి బాధ్యతను విస్మరించిన కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్రను కూడా మేమే పోషిస్తున్నాం. చూడండి, బాబావారి మీద ప్రధానంగా ఒక 5 ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు. నెంబర్ 1 ఏమిటిది? సాయిబాబా దేవుడు కాదు. ఓకే, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అయినటువంటి షిరిడి సాయిబాబా దేవుడు కాకపోతే మానవ మాత్రుడు దేవుడు అవుతాడా అని ప్రశ్నిస్తున్నా నేను. ఏం చెప్తారు సమాధానం? మై గురు షిరిడి సాయి ఈజ్ సర్వజ్ఞ, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి. ఇటువంటి వాడే దేవుడు కాకపోతే ఏ శక్తులు లేనివాడు దేవుడు ఎట్లా అయ్యాడయ్యా? ఇప్పుడు నీ దృష్టిలో ఏ శక్తులు లేనివాడు అని ఎవరిని అంటున్నావు? స్పష్టంగా చెప్పే దమ్ము నీకుందా? నువ్వు అన్నావు చూసావా, సాయి సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞాని అని చెప్పేసి. అవేవి సాయి కాదు అని నేను మాట్లాడుతున్నా. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చా. అవన్నిటిని నిరూపించడానికి, గ్రంథాల ఆధారంగా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే నువ్వు సాయిని సాక్షాత్తు శివుడి అవతారం అని చెప్పేసి అన్నావు, కాదని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి నువ్వు ఎవరైతే ఏ శుద్ధులు లేని మానవ మాత్రుడు అన్నావే, ఆ మానవ మాత్రుడని ఎవరి గురించి అన్నావో చెప్పగలవా? అండ్ ఇంకోటి, నువ్వు అడిగిన ప్రశ్నకి నేను 50 ఏళ్ల తర్వాత అయినా సరే నాకు సమాధానం రాకపోతే ఇదే మాట మీద నిలబడి ఉంటా. నేను జీవించున్నంత కాలం ఖచ్చితంగా ఇదే మాట మీద నిలబడి ఉంటా. కానీ నువ్వు రేపు పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి నేను పలానా వ్యక్తిని అంటున్నా, ఇతనికి దేవుడు అనిపించుకునే యోగ్యత లేదు, ఇతన్ని హిందువులు పూజిస్తున్నారు అని చెప్పగలవా? నెంబర్ 2, సాయిబాబా అవధూత కాదు అంటున్నారు. వజ్రం విలువ వజ్రాల వ్యాపారి తెలుస్తుందే కానీ వంకాయలు అమ్ముకునే వానికి ఏం తెలుస్తుంది? కరెక్టే. సాయి విలువ సాయితో వ్యాపారం చేసుకునేవాడికి తెలుస్తుంది, సామాన్యుడికి ఏం తెలుస్తుంది? తెలీదు. సాయిబాబా అవధూత కాదు. నేను కూడా చెప్తున్నా, సాయిబాబా అవధూత కాదు, అవధూత శ్రేష్ఠుడు. స్టేట్మెంట్లు ఎవడైనా ఇస్తాడు రమణ. నిరూపణకి ఎప్పుడు నిలబడుతున్నావు? నిరూపణ కోసం ఎక్కడ కూర్చుందాం? నువ్వు అవధూత కాదు, అవధూత శ్రేష్ఠుడు అంటున్నావు కదా. నేనంటున్నా అవధూత కాదు కదా, కనీసం అవధూత యొక్క అనుయాయి అనిపించుకోవటానికి కూడా సాయికి అర్హత లేదు అని నేను అంటున్నా. నేను సాయి విషయంలో ఇది నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. మరి నువ్వెప్పుడు నిరూపిస్తావు? అలా కాకుండా అక్కడ కూర్చుని సమాధానం చెప్పగలరా అంటే చెప్తాం. ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలి అది తేల్చు. చూశారా? మెహర్ బాబా, తాజుద్దీన్ బాబా, ఎందరో సిద్ధ గురువులు, ఎందరో యోగులు, ఎందరో యతులు, ఎందరో యతీశ్వరులు, చివరికి ఎందరో పీఠాధిపతులు, ఎందరో సన్యాసులు, వీళ్ళందరూ సాయిబాబాని ఏమన్నారు? గురు సామ్రాట్, యోగి రాజా. ఏదో విశ్వామిత్రుడు చెప్పాడు, వశిష్ఠుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు అన్న లెవెల్లో చెప్తున్నావే.
మెహర్ బాబా చెప్పాడు, తాజుద్దీన్ చెప్పాడు, మస్తానయ్య చెప్పాడు, ఫకీరయ్య చెప్పాడు, బకారయ్య చెప్పాడు, బొంగయ్య చెప్పాడు. వీళ్ళంతా వాళ్ళే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు బాగా క్లోజు. నువ్వు కావాలంటే సచ్చరిత్రలో చూసుకో. హిందూ అయిన లక్ష్మీబాయి షిండేకి ఏమో 9 రూపాయలు ఇచ్చి సరిపెట్టుకో అన్నాడు. అదే తురకోడైన బడేబాబాకి రోజుకి 50 రూపాయలు ఇచ్చాడు. అదే తురకోడైన శంసుద్దీన్ సూఫీకి 250 రూపాయలు పంపించాడు. ఆస్తులేమో వాళ్ళకి, చిల్లరేమో హిందువులకి. బా అట్టంటోటి గురించి అంట తాజుద్దీన్ చెప్పాడు, మెహర్ బాబా చెప్పాడు. వీళ్ళెవరు? మెహర్ బాబా పార్సీ, తాజుద్దీన్ తురక. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికెట్ మేము నమ్మాలి, కానీ శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు వీళ్ళు చెప్పింది మాత్రం మేము నమ్మకూడదు. గొప్పడువా బాబా. వాళ్ళకి మించిన తెలివితేటలు మీ దగ్గర ఉన్నాయా? మీ తెలివి ఎంత, మీ బ్రతుకు ఎంత, మీ శక్తి ఎంత, మీ కథ ఎంత ఆలోచించుకోండి. ఆంజనేయ స్వామి ఉందా మీ కుప్పిగంతులు? ఏ ఆంజనేయ స్వామి గురించి రమణ నువ్వు చెప్తున్న ఈ ఆంజనేయ స్వామి గురించి ఒకసారి ఆలోచించు. ఉన్నారు. ఆంజనేయ స్వామి ఎవరు అన్నప్పుడు వానరుడు అని చెప్తున్నారు. మరి ఈనాడు కోతులు మాట్లాడుతున్నాయా? మరి ఆంజనేయ స్వామి నిజంగా కోతి అయితే మరి కోతి ఎలా మాట్లాడింది అన్నాడు? ఎక్కడైనా కోతులు వేదం శ్రీరాముడు లక్ష్మణుతో చెబుతాడు, లక్ష్మణ చూడు ఈ హనుమంతుడు ఎంత స్పష్టంగా చక్కగా భాషా దోషము లేకుండగా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని అధ్యయనం చేస్తే గాని ఈ విధంగా ఎవడు మాట్లాడలేడు అని రాముడు అంటాడు. మరి నేను అంటాను, కోతులు ఎక్కడ చదువుతాయి వేదం? కోతులు పేపర్లు చింపేస్తాయి అంతే, అవి చదువుతాయా? మరి ఆనాడు ఎందుకు వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక్క కోతిన మాట్లాడుతుంది ఈనాడు చూడండి. మరి ఆనాడు కోతులు మాట్లాడినాయి. అది ఏనాటి కాలము? 8 లక్షల సంవత్సరాల నాటి కాలం. 2000 సంవత్సరాల నాటి మనుషుల యొక్క కథలే మీకు తెలియవు. 8 లక్షల సంవత్సరాల కిందట ఏమి జరిగిందో మీకు తెలుసా? మీరు చూశారా? వాల్మీకి రామాయణం. అది ఎంతవరకు ప్రమాణం? అది ఎంతవరకు సత్యం? నేను అందుకే మీకు ఇచ్చాను 3 రకాల వాల్మీకి రామాయణాలు ఉన్నాయి. ఈ 3 కూడా నేను పరిశీలిస్తే అసలు నాకు ఉన్న భక్తి పోయింది. ఎందుకు? 30% సత్యం, అన్ని అభూత కల్పనలు. చూడండి, అహల్యను శాప విమోచం. రాముని యొక్క కాలు తగిలిందంట, ఆ రాయి స్త్రీగా మారిందంట. ఏమిటిది? ఇది అసత్య ప్రచారం, అది బోగస్ ప్రచారం. అది చూడండి, మరి ఒకప్పుడు ఏ ఆంజనేయ స్వామి గురించి అయితే చులకన చేసి పలుచన చేసి ఏ రామాయణాన్ని అయితే అబద్ధాలు, కల్పితాలు, కట్టుకథలంట మాట్లాడాడో ఆ రమణానంద ఇప్పుడు సామెత కాడికి వచ్చేపటికి హనుమంతుడి ముందా కుప్పిగంతులు అంటూ వాడుతున్నాడు. ఇట్లా ఉంటే వీళ్ళ స్టాండర్డ్స్ అంతే. ఇక రెండవది సాయిబాబా ముస్లిం. రావణయ్య గారు మీరు లెక్కలు మర్చిపోతున్నట్టున్నారు. దీనికి ముందే ఏం చెప్పారు చూడండి. నెంబర్ 2 ఇందాక నెంబర్ 2 అన్నారు, ఇప్పుడేమో ఇక రెండవది అంటున్నారు. కాదండి, ఇది 3వదండి. మీరు లెక్కలు మర్చిపోయినట్టున్నారు. లేకపోతే తెలుగులో 3ని 2 అంటారు అనుకుంటున్నారేమో. అలా కాదండి. మీరు సర్వజ్ఞులు, సర్వశక్తివంతులు, సర్వాంతర్యామి అని నమ్ముతున్న బాబా గారు మీ బుర్రలో సరిగ్గా పనిచేయకుండా చేస్తున్నట్టున్నారు. ఇది 3 అని ముద్ర వేస్తున్నారు. సాయిబాబా ముస్లిం అని సచ్చరిత్రను రచించినటువంటి హేమత్ పంత్ చెప్పాడా? శుద్ధ బ్రాహ్మణుని చెప్పాడు. బాబు ఎక్కడ చెప్పాడు? చెప్పి పుణ్యం కట్టుకోండి బాబు, మేము కూడా వింటాం. సచ్చరిత్ర అట్టుకునే కూర్చుంటాం బాబా. 36 మంది షిరిడీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులను ఇంటర్వ్యూ చేసి బివి నరసింహస్వామి ఏమన్నాడు? శుద్ధ బ్రాహ్మణుడు, బ్రాహ్మణులకే బ్రాహ్మణుడు అన్నాడు. నాతో బివి నరసింహస్వామి అలా అనలేదండి. ఎక్కడైనా నిరూపిస్తారా అండి? రమణయ్య గారు నిరూపించండి. మీరు ఒక లాజిక్ మర్చిపోకూడదు. ఇక్కడ ఏవి కూడా నేను చెప్పిన మాటలను బట్టి అడిగట్లా, మీరు మాట్లాడిన మాటలను బట్టి అడుగుతున్నాను. రమణయ్య చెప్పండి. ఈ విధంగా ఎక్కిరాల భరద్వాజ, శరత్ బాబూజీ ఇట్లాంటి రచయితలు, సాయి ప్రచారకులు ఏమన్నారయ్యా? ఎవరాళ్ళు? ప్రచారకులు ఎవరో ఒకళ్ళే. ఒక్కడన్నా సాయి ముస్లిం అన్నారా? 32 సంవత్సరాలు సాయి జీవితాన్ని మదించి పోనీ ఆ ఎక్కిరాల భరద్వాజ పుస్తకం పట్టుకున్న కూర్చోవచ్చుగా, సాయి బ్రాహ్మణుడు అని నిరూపించేలాగా. 3 ఆప్షన్స్ ఇచ్చిన: సాయి సచ్చరిత్ర, బివి నరసింహస్వామి, ఎక్కిరాల భరద్వాజ. ఎవరో ఒకళ్ళు పట్టుకుని సాయి బ్రాహ్మణుడు అని నిరూపించు చాలు. షిరిడి సాయిబాబా మీద 60 గ్రంథాలు రచించినటువంటి నేను ఏనాడైనా సాయిబాబా ముస్లిం అన్నానా? 60 పుస్తకాలు రాస్తే నువ్వు పెద్ద యోగివి, జ్ఞానివి, ఋషివి అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఆ చచ్చిపోయిన ప్రబోధానంద 100కు పైగా పుస్తకాలు రాశాడు. శతాధిక గ్రంథకర్త, త్రైత సిద్ధాంతం. ఇప్పుడేంటి, ప్రబోధానంద చెప్పిన ప్రతి సొల్లు మేము వినాలా? లేదు కదా. నువ్వు చెప్తానంటే
నువ్వు రాసింది వినటానికి, నువ్వు చెప్పింది నమ్మటానికి అసలు ఫస్ట్ నువ్వెవరు, నీ అథారిటీ ఏంటి, నువ్వేం చదివావు, నీకేం దర్శనం అయింది, అది నిరూపించే ప్రయత్నం చేయరమణా. సరే, ఇక్కడ ముస్లిమ్స్ను అవమానించడం కాదు. సాయిబాబా హిందువు కాదు, సాయిబాబా ముస్లిం అంటున్నారు కాబట్టి ముస్లిం ముస్లిం అన్నటువంటి ముద్ర వేసి మీరు సాయి భక్తుల్ని కించపరుస్తున్నారు కాబట్టి ప్రస్తావన చేస్తున్నది. ఇప్పుడు అక్కడ ముస్లింలు అన్న పిసుక్కు నీ దగ్గరకు వచ్చి అడిగారా మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నావు అని? చూడండి, హిందువులు అర్థం చేసుకోండి, ముస్లింలని ఏమీ అనకుండా కేవలం సాయిని ముస్లిం కాదు అని చెప్పినందుకు ముస్లింలు ఎక్కడ అఫెండ్ అయిపోతారు అని వీళ్ళు బాధపడిపోతున్నారు. అంటే ముస్లిం మనోభావాల పట్ల వీళ్ళకి ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్ ఉంది. మరి అదే రెస్పెక్ట్ హిందూ విశ్వాసాల పట్ల, హిందువుల పట్ల, హిందూ గురువుల పట్ల ఎందుకు లేదు? హిందువులు ఆలోచించుకోవాలి. ఇందుకు కాదు సాయి మతం సనాతనానికి ప్రమాదకరం అని చెప్తుంది. ఇక మూడవ విషయము, అదే నాలుగోది మన లెక్క ప్రకారం అయితే సాయిబాబా శాస్త్ర సిద్ధాంతానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది మూడవ ఆరోపణ. ఏ శాస్త్రం బాబు? వేద శాస్త్రమా, పురాణ శాస్త్రమా, ఇతిహాస శాస్త్రమా, శృతి శాస్త్రమా, ఆగమ శాస్త్రమా? ఏ శాస్త్రం? ఎన్ని పేర్లు చెప్పినా వేదం అన్నా, శృతి అన్నా, ఆగమం అన్నా, నిగమం అన్నా ఇవన్నీ కూడా వేదం యొక్క పర్యాయ పదాలే. కాబట్టి నీకు తెలిసింది ఏదో విజ్ఞాన ప్రదర్శన మొదలెట్టావుగా, చెయ్యి. ఒక సిద్ధ మహాగురువు ఉన్నప్పుడు, ఆ గురువులో దమ్మున్నప్పుడు, ఆ గురువు ఏం చెబుతాడో అదే ధర్మం, అదే న్యాయం. ఇంతకీ ఆ గురువుకి సిద్ధి కలిగిందని, ఆ గురువు దగ్గర దమ్ము ఉందని ఎలా నిరూపిస్తావు? దానికి ప్రమాణం ఏమిటి? మళ్ళీ ఇక్కడ మళ్ళీ నువ్వు వేదాన్నే పట్టుకోవాలి. ఏంటో పరమేశ్వరుడు పార్వతీదేవితో ఏం చెప్పాడు? విహాయ శాస్త్రజాలాన్ని గురుమేవ సమాశ్రయేతు అన్నాడు. పార్వతి, సర్వశాస్త్రాలను పక్కన పెట్టి నీ గురువు ఏమి చెబుతాడో దాన్ని ఆచరించు అన్నారు. ఆహా, మరి అదే పరమేశ్వరుడు అదే పార్వతీదేవితోటి అదే స్కాంద పురాణంలో ఉన్న గురుగీతలో గురువు అంటే ఎలా ఉండాలో కూడా చెప్పారు. మరి అది చెప్పవా రమణ? అది కూడా చెప్పాలి కదా. శాంతం ప్రముదితో ధీరః జ్ఞాన విజ్ఞాన పారగః సదాచార సమాయుక్త సద్గురు పరికీర్తితః అంటే అర్థం తెలుసా రమణ? శాంతః అంటే కామ క్రోధాది ఎటువంటి వికారాలు లేకుండా ప్రశాంతమైన చిత్తము కలిగిన వాడు. ప్రముదితః అంటే ఆత్మజ్ఞాన సిద్ధి కలగటం వల్ల అంతర్ముఖుడై నిష్కారణమైన ఆనందంతో ఎల్లప్పుడూ ప్రసన్న వదనంతో జీవించేవాడు. ధీరః అంటే సుఖ దుఃఖాలకు కానీ, నిందాస్తుతులకు కానీ, మానవమానాలకు కానీ చెల్లించకుండా స్థిత ప్రజ్ఞతతో కూడి ఉండటం. ఇక మూడవది జ్ఞాన విజ్ఞాన పారగః అంటే శాస్త్ర పరిజ్ఞానము. అంటే జ్ఞానము అంటే ఏంటి? వేదము. వేద పరిజ్ఞానంతో పాటు విజ్ఞాన అంటే ఆ వేద పరిజ్ఞానం ఏదైతే పొందాడో దాన్ని ఆచరణలో కూడా పొందినవాడై, ఆచరించి చూపించిన వాడై ఉండాలి. సాయి వేదం చదివాడా? వేదం నేర్పాడా? కానప్పుడు సాయికి ఈ లక్షణాలు ఎక్కడ వర్తిస్తాయి? ఇక అన్నిటికంటే చివరిది సదాచార సమాయుక్త అంటే ధర్మబద్ధమైన పవిత్రమైన జీవన విధానాన్ని కలిగిన వాడు. అంతేగాని అస్తమాను చెల్లం కొట్టుకుంటూ దుని పక్కనే దీనికెళ్తూ వారానికోసారి స్నానం చేస్తూ ఇవన్నీ కూడా సదాచార లక్షణాలు కాదు. మరి ఈ లక్షణాలు కలిగిన వాడిని గురువని చెప్పి అటువంటి గురువుల్ని గౌరవించమని పరమేశ్వరుడు పరమేశ్వరితో చెప్పిన మాట. మరి గురువు అనిపించుకునే యోగ్యతే లేని వాడి గురించి నీ తాపత్రయం ఏంటి రమణ? నీ కట్టుకథలు కల్పితాలు ఎవరికి చెప్తున్నావు రమణ? కాబట్టి హిందువులారా ఈ అబద్ధాలను అర్థం చేసుకోండి. ఈ వాక్యం వినలేదా? ఈ శ్లోకము తెలియదా? తెలుసుకోండి. అంటే నీ కాడికి అవసరం అయ్యేపాటికి శాస్త్రము, శ్లోకము, స్తోత్రము అన్నీ గుర్తొస్తాయి. అదే నీకు అక్కర్లేకపోయేపాటికి శాస్త్రాన్ని ఎంత తక్కువ చేసి మాట్లాడతాడో ఒక్కసారి చూడండి. ఈ శాస్త్రాన్ని తీసుకెళ్ళి గట్టు మీద పెట్టవయ్యా. లేదు. శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, అందులోని బోధలు, అందులోని సిద్ధాంతాలు ఒక ఎత్తు, షిరిడి సాయిబాబా ఒక ఎత్తు. నువ్వు శాస్త్రం పక్కన పెట్టు. శాస్త్రమే కావాలి. పక్కన పెట్టి గురువు వేదం చెప్పడు. నా గురువు వేదాతీతుడు. నా గురువు వేదాతీతుడు. శాస్త్రం కంటే సాయిబాబాని ఎక్కువ గౌరవిస్తాము. మరి ఇందాకే రమణ విహాయ శాస్త్ర జాలాని అంటూ గురుగీత శ్లోకం చెప్పావు. మరి ఇక్కడికి వచ్చేపాటికి శాస్త్రాలన్నింటినీ కూడా పక్కన పెట్టేయాలి, అసలు శాస్త్రానికి అతీతుడు సాయి అని చెప్పి మాట్లాడుతున్నావు. మరి నీకు అవసరమైనప్పుడేమో గురుగీత అనే పురాణ శాస్త్రంలో నుంచి ఎందుకు వచనాన్ని తీసుకున్నావు? అంటే నీకు అవసరమైతే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా. బాగుందయా సాయి భక్తులు వ్యవహారం. పాపం మా పెద్ద హిందువులు ఏమనుకుంటారంటే వాళ్ళు మన వేదాన్ని గౌరవిస్తున్నారు, వాళ్ళు మన పురాణాన్ని గౌరవిస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంతవరకు గౌరవిస్తారంటే మనని మాయ దొబ్బేదాకానే గౌరవిస్తారు. మనం వాళ్ళ మాయలో పడిపోయిన తర్వాత శాస్త్రం కంటే సాయే ఎక్కువ అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక మీ ఇష్టం. నేను చెప్పటం నా బాధ్యత,
వినటం మీ కర్మ. ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, త్రికాలజ్ఞుడు కాబట్టి, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు కాబట్టి, సర్వ మనసులకు సాక్షి కాబట్టి, ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది సులభమో ఏది కష్టమో అన్నీ బాబాకు తెలుస్తాయి. మనకేం తెలుస్తుంది? మన బుర్ర ఎంత, మన కథ ఎంత? సాయి భూత భవిష్యత్ వర్తమానాలు తెలియనివాడు అన్న విషయాన్ని నేను నిరూపిస్తా, శాస్త్రం ఆధారంగా, మీ సచ్చరిత్ర ఆధారంగా. నువ్వు నిరూపించేవాడివైతే పోనీ అంశాల వారీగా పెట్టుకుందామంటే ఈ అంశం మీదైనా చర్చకు వచ్చేవాళ్ళు రావచ్చు. ఓకేనా? ఇక 4వది, సనాతన ధర్మాన్ని సాయిబాబా భ్రష్టు పట్టిస్తున్నారు. 100%. అసలకు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా మీకు? నీకు తెలుస్తే నువ్వు చెప్పు ఫస్ట్, అప్పుడు మాట్లాడదాం. సనాతన అంటే ఎవరు? ఆదిదేవుడు, అనాది దేవుడు అయినటువంటి పరమశివుడు. ఆ పరమశివుని యొక్క ధర్మాన్ని నువ్వు ఆచరించి శివుడుగా ప్రకాశించడమే సనాతన ధర్మం. మీరు చప్పట్లు కొంచెం సిద్ధగొట్టండి రా బాబు. ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తర్వాత రివర్స్ పడిద్ది. చూసారా బాబు, సనాతన ధర్మం అంటే ఏమిటిది? వివేకానంద స్వామి ఏమన్నాడు? సర్వమతాల లక్ష్యమైనటువంటి పరమాత్మను దర్శించడమే సనాతన ధర్మము అన్నాడు. సనాతన ధర్మం అంటే క్రిస్టియన్స్ని దూషించడమా, ముస్లిమ్స్ని కొట్టడమా, బౌద్ధులను గెంటేయడమా? ఇది కాదు కదా. సర్వమత సామరస్యము. మరి సర్వమత సామరస్యం అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చి మన కొడతంటే, మన మత మార్పిడి చేస్తుంటే, మన సరతన్సే చూద్దాన్ని పీకలకు వస్తుంటే కోపించుకోవటం సనాతన ధర్మమా? రమణ, నువ్వు అందుకే శాస్త్రం అంటే సాయి మాత్రమే అనుకునే మబ్బులోంచి బయటకు వస్తే నీకు ధర్మం అర్థమైద్ది. యస్మిన్ యథావర్తతే యో మనుష్యాః తస్మిన్ తథావర్తితవ్యం సధర్మః. అర్థం చేసుకో. ఎవడు మనతో ఎలా ప్రవర్తిస్తాడో తిరిగి వాడితో అలాగే ప్రవర్తించటమే సిసలైన ధర్మము. మనల్ని క్రైస్తవుడు ఎంత గౌరవిస్తాడో తిరిగి మేము క్రైస్తవుడిని అంతే గౌరవిస్తాం. ఒక తురక మమ్మల్ని ఎలా గౌరవిస్తాడో మేము తిరిగి వాడిని అలాగే గౌరవిస్తాం. అలాగే సాయి భక్తులు సనాతన ధర్మం పట్ల ఎంత గౌరవప్రదంగా ఉంటారో మేము కూడా వాళ్ళతో అంతే గౌరవప్రదంగా ఉంటాం తప్ప, మా దేవుళ్ళని తీసుకెళ్లి సాయి కాళ్ళ దగ్గర పెడతానంటే, సాయిబాబా దర్గాల్లో మా దేవుళ్ళ విగ్రహాలని అప్రాధాన్య స్థితిలో పెడతాము అంటే మాత్రం ఊరుకోవటానికి ఇక్కడ ఎవడు సిద్ధంగా లేడు. అదే ధర్మం. సర్వ మతస్థులను ప్రేమించు. ఎందుకు? క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, బౌద్ధులను, జైనులను, జొరాస్ట్రియన్స్ను, యూదులను పుట్టించింది ఒక్క దేవుడే. ఆ దేవుడే శివుడే. ఆ శివుడే సాక్షాత్ సాయినాథుడు. శివుడు వరకు ఓకే, కానీ ఆ శివుడు సాయినాథుడు ఎట్లా అవుతాడు అనే దాని మీద చర్చకి కూర్చునే దమ్ముందా? ఇదే మాట 100 మందిని అడిగా, 100 సార్లు అడిగా, ఒక్కడు కూడా రావట్లేదు, రాలేడు కూడా. సవాల్, నీకు నాతో కూర్చోటానికి స్థాయి అడ్డం వస్తే అసలు నాదే నీకంటే పెద్ద స్థాయి, నీకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ నాకే ఉన్నారు యూట్యూబ్లో. చేత అయితే నాతో వచ్చి డిబేట్ కూర్చో. నీకు చేత కాకపోతే కనీసం నీ తరఫు నీకు ఎవరైనా పంపించు, వచ్చి కూర్చుందాం, మాట్లాడుకుందాం. అలా కాకుండా నువ్వు అక్కడవే కూర్చొని చీకట్లో తొడగొట్టుకుంటా కూర్చుంటే ఏం చేయమంటావు? సాయి అంటే ఎవరయ్యా? ఎవరికి తెలుసు? సాక్షాత్ ఈశ్వర్. కలియుగ పూర్ణ శివావతారం. మరి దీనికి ఏమిటి నిదర్శనం? చెప్పు. మీరు షిరిడి సమాధి మందిరానికి వెళితే సాయిబాబాకు ముందుగా ఏముంటుంది? నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ఓహో, మరైతే ఇప్పుడు సాయి సమాధి కింద ఫస్ట్ మురళీధరుడు విగ్రహాన్ని, అంటే కృష్ణుడు విగ్రహాన్ని పెడదాం అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు సాయి కృష్ణుడు కూడా అయిపోతాడా? సాయి ఎదురుగా నంది ఉంది కాబట్టి సాయి శివుడు అయిపోతే, మరి కొన్ని చోట్ల సాయి కాళ్ళ దగ్గర కూర్మాన్ని పెట్టారు, సాయిని తీసుకెళ్లి ఆదిశేషుడి మీద పెట్టారు. అప్పుడు సాయి విష్ణువు కూడా అయిపోతాడుగా. మరి ఈ పైత్యకార లక్షణాలన్నిటికీ సమాధానం ఎవడు చెప్తాడు? నువ్వు చెప్తావా, లేకపోతే మీ సాయి వచ్చి చెప్తాడా? స్వామి శరణానందకు బాబా ఏం చూపించాడు? ఎవరికి తెలుసు ఏం చూపించాడు? ఒకసారి అయితే లాస్ట్ లో కఫిని మొత్తం ఉప్పేసి మంటల్లో వేస్తాడు. అప్పుడు ఏం చూపించాడు మరి? అహమేవ శంకరః, నేనే శంకరుడిని అని శంకరుడిని చూపించాడు. లక్ష్మీబాయి సింధేకి శంకరుడిగా దర్శనమిచ్చాడు. చూశారా బాబు? మరి బాబా సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడా? మరి ఎన్ని పట్టించే పనులే రమణ. ఎన్ని సాయి దేవాలయాలు వెలుస్తున్నాయి. ఒకనాడు శివాలయాలు, ఆ తర్వాత రామాలయాలు, వీటితో సరి సమానంగా పోటీగా నిలబడి సాయి ఆలయాలు ఈనాడు వెలుస్తున్నాయి. అదే సాయి శక్తికి, వైభవానికి కారణం. చూసారా? కొన్ని వేలు కాదు, దేశ విదేశాలలో కొన్ని లక్షల సాయి దేవాలయాలు ఉన్నాయి. మరి ఈ లక్షల సాయి దేవాలయాలలో ఎవరు వెళ్తున్నారు? హిందువులు వెళ్తున్నారా, ముస్లిమ్స్ వెళ్తున్నారా? ఆల్రెడీ గతంలో చాలా మందికి చెప్పా. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అనేక దర్గాలకి కూడా ముస్లింలతో పాటు అనేక మంది హిందువులు వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే అత్యధికులు హిందువులు వెళ్తున్నారు. ఇప్పుడు దర్గాలన్నీ హిందూ గుళ్ళు అయిపోతాయా? హిందువులే వెళ్తున్నారు. మరి హిందువుల దేవుడైనటువంటి సాయిబాబాను ఎట్లా నువ్వు విమర్శన చేస్తావు?
ఇంతమంది ఆరాధించే సాయిబాబాను ఎట్లా నువ్వు అవహేళన చేస్తావు? కొన్ని లక్షల సాయి దేవాలయాలలో అర్చకులుగా హిందువులు ఉన్నారా, ముస్లిమ్స్ ఉన్నారా? హిందువులు ఉన్నారు. వాళ్ళందరూ బయటపడితే వాళ్ళ బతుకులు ఏమవుతాయి? ఇప్పుడు వాళ్ళందరి బతుకుల గురించి ఆలోచించుకుంటామా, ధర్మం గురించి ఆలోచించుకోవాలా? అంటే ఇప్పుడు సాయి గుళ్ళు లేనప్పుడు వీళ్ళందరం బతకటం మానేశారా? లేదు కదా. బతకటానికి ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తారు. కానీ బతకటానికి ఏది పడితే అది చేయటం కంటే బ్రతకటానికి యోగ్యమైన పని చేసుకుని బ్రతకటంలో ఉండే తృప్తి వేరు కదా. ఒకవేళ నిజంగా గుళ్ళు మూతపడితే వాళ్ళెవరూ కూడా ఈ పని మానేస్తే ఇంకో పని చేసుకుని బతుకుతారు. కానీ సనాతన ధర్మమే కనుక ఎలాంటి వాటి వల్ల సర్వనాశనం అయితే కేవలం భారతదేశం కాదు, యావత్ ప్రపంచం మొత్తం కూడా నాశన బాట పడుతుంది రమణయ్య. నేను శుద్ధ బ్రాహ్మణుడిని, నేను ముస్లిం కాదు అని బాబా చెప్పిన ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి సచ్చరిత్రలో. ఎన్నో కాదు, ఒక 4 చూపించు చాలు. 4 చూపించు చాలు. నేను ఎప్పుడైనా అడిగానా నిన్ను? బాబా నేను ముస్లింని మొర్రో, నాకు కటింగ్ అయింది మొర్రో అని చెప్పుకున్నా నేను చూశాను. కానీ నేను బ్రాహ్మణుణ్ణి, నాకు జన్యం ఉంది, కావాలంటే చూసుకోండి, నాకు చిన్నప్పుడే ఒడిగయింది, నా పేరు పలానా శాస్త్రి పలానా శర్మ అని చెప్పింది నేను ఒకటి కూడా వినలా. ఇవన్నీ ఏమి చదవకుండగా, సచ్చరిత్రలో ఒక అధ్యాయం కూడా చదవకుండగా నోరు ఉంది కదా అని రౌడీలాగా మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోవద్దు. సహిస్తారా? ఎంతకాలం సహిస్తారు? మాట్లాడేవాడెవడు? మాట్లాడిస్తున్నది ఎవరు? వెనకాల ఉన్నది ఎవరు? అందరినీ బయటకు లాగుతారు. నువ్వు సిద్ధ గురువువి, నువ్వు చెప్తున్నావు. నిజంగా నువ్వు సిద్ధ గురువు అయితే అసలు మా వెనకాల ఎవడన్నా ఉన్నాడు అనేది ఉంటే కనుక బయట పెట్టు. అసలు నువ్వు నిజంగా సిద్ధులు ఉన్నాడు అయితే మా వెనకాల ఎవడన్నా ఉన్నాడు అనే ఆలోచన కూడా నీకు వచ్చేది కాదు. ఎందుకంటే ధైర్యంతో కష్టపడి నిజాయితీగా శాస్త్రాన్ని చదివి మాట్లాడుతుంది మేము. నువ్వు తీసుకెళ్లి క్రెడిట్ ఇంకెవరో అకౌంట్లో వేస్తున్నావు, ఎవడో వెనకాల నుండి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. సిగ్గుండాలిగా కొంచెం అన్నా. ఉన్నోళ్ళు అయితే మాట్లాడరు. మరి అదే సిగ్గు కాదు, ఏంటిది సిద్ధు ఉండాలిగా. సిద్ధు ఉన్నోడైతే మాట్లాడు. నీకు సిద్ధులు లేవు కాబట్టే ఇట్లా వేగ ఆరోపణలు చేస్తున్నావు. సిద్ధులు ఉంటే కావాలంటే ఇదిగో వీళ్ళు వెనకాల ఉన్నారు అని నిరూపించు. నేను చెప్తున్నా, మా వెనకాల ఎవ్వలేడు. మా వెనకాల ఒక్క ధర్మం ఉంది, ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది. దాంతోనే పనిచేస్తున్నాం. చూడండి, ఏదైనా సరే ఒక విషయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు నిర్భయంగా ఆ విషయాన్ని మాట్లాడవచ్చు. దానికి ఒక సభ్యత, సంస్కారపరంగా, శాస్త్ర ప్రమాణంగా మాట్లాడాలి. సనాతన ధర్మం అని చెప్పి మేమేదో సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి టీవీ ఛానల్లో కూర్చొని ఏం చేస్తున్నారు? అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు, అసభ్యకరమైనటువంటి వాక్యాలు మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ ప్రజలు నేర్చుకుంటారా, నేర్చుకోరా? మరి ఈ విధంగా అసభ్యకరమైన మాటల్ని మీరు పరివ్యాప్తం చేయడము, మనసుల చేత వినిపించడము సనాతన ధర్మమా? ఇది పాశవిక ధర్మమా? ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. రమణ, నా లాంగ్వేజే ప్రాబ్లం అయితే, అందరి సంగతి నాకు తెలీదు, నా లాంగ్వేజే ప్రాబ్లం అయితే నువ్వు నిజంగా చర్చకు వచ్చి కూర్చుంటే ఆ చర్చకి కూర్చున్న తర్వాత చర్చ మొదలయ్యే ముందు ఇదిగో ఎంతో నిజాయితీగా చర్చకు వచ్చిన రమణానంద గారి విషయంలో నేను తప్పుగా మాట్లాడి ఉన్నాను కాబట్టి నేను మాట్లాడిన దానికి క్షమాపణ తెలియచేస్తాను అని చెప్పేసి అప్పటికప్పుడు క్షమాపణలు తెలియచేసి ఆ తర్వాత చర్చను ముందుకు తీసుకెళ్తా. ఓకేనా? డీల్. ఎంతకంటే గొప్ప డీల్ నీకెవరో ఎవరు నేను ఇచ్చా, చూసుకో. మరి నేను కొన్ని రోజుల కిందటనే ఒక మినిస్టర్ తన ఇంటికి భోజనానికి రమ్మని చెప్తే ఇంకెప్పటి నుంచో అడుగుతున్నాడు, ఆయన బాధ భరించలేక వెళ్ళాను. ఇదో రకం బ్లాక్మెయిలింగ్. భోజనం చేస్తూ ఆయన ఒక మాట అన్నారు, నాకు ఇంకా భోజనం కూడా చేయబుద్ధి కాలే. ఏమన్నారంటే, స్వామి మన హిందూ సాంప్రదాయంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా స్వామి. కరెక్టే, కానీ ఇంతకీ భోజనంలో ఏం పెట్టారు స్వామి అంటే మీరు తినే ఫుడ్ వేరు కదా. ఒకసారి ఇంటర్వ్యూలో చూడండి. ఇప్పుడు మీరు వెజ్ నాన్ వెజ్ అన్ని తినొచ్చా? నేను అన్ని తింటా, అన్ని తినొచ్చు. నేను పక్కా నాన్ వెజిటేరియన్. మరి అదే పెట్టారా లేకపోతే ఇంకేమన్నా పెట్టారా అది కూడా చెప్పాల్సింది. అలాగే ఆ మంత్రి గారు ఎవరో కూడా కొత్త పేరు చెప్తే బాగుండేదండి. ఎందుకు స్వామి మీరు సాయిబాబాను పట్టుకున్నారా, ఆయన ముస్లిం కదా అన్నాడు. అప్పుడు నేను అన్నా, ముస్లిం అని నీకు ఎవరు చెప్పారు బాబు అన్నాడు. అంటే టీవీలో వచ్చింది కదా స్వామి. టీవీలో ఏమొచ్చింది, ఎవడు మాట్లాడినాడు, వాని యోగ్యత ఏమిటిది, వాని అర్హత ఏమిటిది, వాని జ్ఞానం ఏమిటిది, ఇవన్నీ మీకేం అవసరం లేదా? అంటే వాడు ముస్లిం అంటే నమ్మేస్తారా, వాడు క్రిస్టియన్ అంటే నమ్మేస్తారా అని నేను పిచ్చ క్లాసు వీకాను. ఇంకంతే, ఒక 3 ముద్దలు తిన్నాను, బయటకు వచ్చాను. ఇట్లా ఉంది పరిస్థితి. అబ్బా సాయిరామ్, మొత్తానికి మా మాటలు మినిస్టర్ గారు కూడా నమ్మారన్నమాట. సంతోషం. అయితే పాప మా మినిస్టర్ గారి పేరు ఏదో చెప్తుంటే బాగుండేది రమణయ్య, కానీ నేను నిన్ను కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. అంత దూరం వెళ్ళి
మంత్రి గారు నీకు నచ్చని మాట అంత ధైర్యంగా చెప్పినా కూడా ఇంకా 3 ముద్దలు తినే వచ్చావు చూసావా, మెచ్చుకుంటున్నా. ఏది మానినా తిండి మానకూడదబ్బా, అది ఇంపార్టెంట్. కరెక్ట్. అట్లాగే మినిస్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. చూడండి, సాయి దేవాలయాలలోన హిందూ దేవతలకు అవమానం చేస్తున్నారు. ఇంపార్టెంట్ టాపిక్. హిందూ దేవతలు మీరు జతగట్టకండి అంటున్నారు. ముందు సాయిబాబా అంటే ఎవరో తెలుసుకొని మాట్లాడండి. మీరు చెప్పండి వింటాం. సర్వ నదులు సముద్రములో ఉన్నట్లు సర్వదేవతలు సాయిబాబాలో ఉన్నారు. చూసారా? మరి సర్వదేవతలు సాయిబాబాలో ఉన్నప్పుడు కింద ఏంటి, పైన ఏంటి, లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి? వినటానికి సౌండ్ బాగానే ఉంది కానీ రమణయ్య, మరి సర్వదేవతలు సాయిలోనే ఉన్నప్పుడు ఇక మరి మిగతా దేవత విగ్రహాలే పెట్టాల్సిన పని లేదుగా. ఒక్క సాయిలో అందరినీ చూసుకోమంటే సరిపోద్దిగా. మళ్ళీ సాయి పక్కన ఒక్కొక్క దేవత అని 10 విగ్రహాలు పెడతారు. కానీ మనకు 3,00,00,000 మంది అంటారు కదా, అన్ని విగ్రహాలు పెట్టలేవుగా. పెట్టలేనప్పుడు సాయిలోనే అందరి దేవతలను చూసుకోమని చెప్పేయండి, మా దేవతల విగ్రహాలన్నింటినీ తీసేయండి, అయిపోయి దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అది లేదు, మళ్ళీ అన్ని మెట్ట వేదాంతాలు, అన్ని రొట్ట సిద్ధాంతాలు. 4 వేదాల సంహిత అది. మొత్తం 20,350 మంత్రాలు. మరి కరోనా సమయంలోన నాకు టైం దొరికింది కాబట్టి 4 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి అదే ధ్యాసతో అదే తపస్సుతో నేను పరిష్కృతం చేశాను. 60,000 తప్పులు బయటపెట్టాను దీర్ఘస్వర సహితంగా. చరిత్రలో ఎవడు చేయనటువంటి వేదాలకు దీర్ఘస్వర సహితంగా ఆ కార్యక్రమాన్ని చేశాను. మరి నేను అంటున్నాను, సాయిబాబాను విమర్శించే పీఠాధిపతులకు, సన్యాసులకు సభాముఖంగా చెప్తున్నా, మీ పీఠాధిపతుల్లో ఎవడైనా సరే చతుర్వేద సంహితను పరిష్కృతం చేశాడా? 60,000 తప్పులను నాలాగా ఎవడైనా చూపించాడా? అంటే ఇప్పుడు ఇక్కడ రమణానంద క్లారిటీ మిస్ అవుతున్నాడు. రమణయ్య, 60,000 తప్పులు అన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదంలో ఉన్నదే 20,500 మంత్రాలు. నువ్వు 350 అన్నావు. ఓకే, 350 మంత్రాలు అనుకుందాం. మరి 20,350 మంత్రాల్లో 60,000 తప్పులు నువ్వు కనిపెట్టావా? అంటే ఇప్పుడు ద్రష్టలు ఎవరైతే మంత్రాన్ని దర్శించారో వాళ్ళు మాకు తప్పులు చెప్పారా? లేదు నువ్వు అసలు మంత్రం గురించి మాట్లాడుతున్నావా, లేకపోతే అనువాదం గురించి తప్పులు అంటున్నావా, లేదా భాష్యాల్లో ఉన్న తప్పులు అంటున్నావా? ఇది నువ్వు చెప్పగలవా నిజాయితీగా? ఒకవేళ మంత్రంలోనే తప్పు ఉంది అంటే వేదానికి ఇంతకంటే అవమానం చేసిన వాడు ప్రపంచంలో ఇంకో లేడు. ఎందుకంటే వేద మంత్రాన్ని దర్శించిన ద్రష్టలందరూ కూడా కొన్ని 100,000 సంవత్సరాలు తపస్సు చేసి ఎంతో పరిశ్రమించి ఆ మంత్రాలను దర్శించారు, ఎంతో యోగ్యత సంపాదించుకుని. ఎందుకంటే ఒక్క గాయత్రి మంత్ర ద్రష్ట అయిన విశ్వామిత్ర మహర్షి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఋషిగా, మహర్షిగా, రాజర్షిగా, ఆ తర్వాత బ్రహ్మర్షిగా మారి గాయత్రి మంత్రాన్ని దర్శించారు. అలాంటి మంత్రాల్లో నువ్వు నిజంగా లోపాలు దర్శించి ఉంటే, తప్పులు దర్శించి ఉంటే, అది కూడా 60,000, అవేంటో లెక్క చెప్పు. మొత్తం ఎవడ కరెక్టో, ఏం లెక్కలు తప్పినాయో మొత్తం తెలుద్దాం. లేదు భాష్యాల్లో తప్పు, అనువాదాల్లో తప్పు అంటావా? ఎవరి భాష్యం తప్పు? సాయినాచార్యుల భాష్యం తప్ప, భట్టభాస్కరుడి భాష్యం తప్ప, దయానందుడి భాష్యం తప్ప, ఎవరి భాష్యాన్ని తప్పు అని అనదలుచుకున్నావో చెప్పు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వేదాన్ని ఒక్కొక్క కోణంలో చూశారు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక కోణాల్లో. నువ్వు ఏ కోణంలో చూసి వీటిలో తప్పు అంటున్నావు అనేది నువ్వు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక తప్పు అరతప్పు అలా 60,000 తప్పులు అన్నావు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది అసలు 60,000 తప్పులు ఎంచాను అంటానికి నీకున్న యోగ్యత ఏంటి? వేదము సంస్కృతంలో ఉంది, నీకు సంస్కృతం వచ్చా రాదు? కావాలంటే ప్రూఫ్ చూడండి. ఇదానీం హం కేవలం సంస్కృతం మధ్య సంభాషణం కరోమి, తాన్ పృచ్చతు సంస్కృతం మధ్య వక్తవ్యం. ఇది వాక్యార్థం భవతి చేత్ సంస్కృతం మధ్యనే వక్తవ్యం. సనాతనధర్మం ఇత్యుక్తే అస్మాకం సంస్కృతే మూలం సంస్కృత భాష, సంస్కృతం మధ్య వక్తవ్యం ఇది వదతు కిం భో. ఇక్కడ ఇది శాస్త్రార్థం ఇత్యుక్తే సంస్కృత మధ్య వదతు. మీరు వినండి, సంస్కృతం న జానాతి శాస్త్రస్య విషయ కిం వదతి? సంస్కృతంలో కావాలా, తెలుగులో కావాలా, ఇంగ్లీష్లో కావాలా, ఇదానీ ముఖ్యము. డోంట్ డైవర్ట్ ద టాపిక్. చెప్తా. దిస్ ఇస్ నాట్ ద ప్రజ్ఞానం ఆఫ్ వేద. ఈయన ఒక ఆడియోలో ఏం చెప్పారంటే, నాకు 1990 చూడండి ఈశ్వర దర్శనం అయిపోయింది, చూడండి జ్ఞాన సాక్షాత్కారం వచ్చేసింది. ఎస్, చూశారుగా, సంస్కృతంలో తా అంటే తూ రాదు, కానీ పాపం 60,000 తప్పులు, ఒకటి అరా కూడా కాదు, 60,000 తప్పుల్ని ఎంచేశాడు. 60,000 తప్పులు ఉన్నాయంటూ ఋషుల్ని, మహర్షుల్ని, భాష్యకారుల్ని అందరినీ అవమానిస్తున్నాడు. మరి అట్లా ఉంటుంది కలికాలము అంటే ఏమిటో అనుకుంటాం. ఇదే
10 లక్షణాలు. ఉదాత్త అనుదాత్త స్వరితములతో దీర్ఘస్వర నిర్మాణం ఎవడైనా చేశాడా? ఇవన్నీ నేను చేశాను. ఇదంతా నా గొప్పతనం కాదు, సాయిబాబా గొప్పతనము. నిజంగా అట్లాంటి కల్టు భక్తుల్ని నువ్వు కూడా తయారు చేసుకున్నావు. ఇది గొప్ప విషయం. నువ్వు చెప్తుంది అబద్ధమా నిజమా, నువ్వు చెప్పేదానికి నీకు యోగ్యత ఉందా లేదా అని ఆలోచించకుండా చప్పట్లు కొడుతూ నినాదాలు ఇస్తున్నా అక్కడున్న శిష్యుల్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా. వేదం పరిష్కృతం చేసింది నేనే, చేయించిన వాడు ఎవరు? వెనకాల గురువు ఉన్నాడు. ఒరే కరోనా వచ్చింది కదరా, ఏం చేస్తావు, నిద్రపోతావా అని చెప్పి 60,000 తప్పులను నేను పరిష్కృతం చేస్తే మైకు చేతిలో ఉంది కదా అని. సార్కి నిద్ర ఫ్యాంటసీ బాగా ఉందండి. ఆ నిద్రపోయే సమయంలోనే రకరకాల అనుభవాలు అవుతూ ఉంటే ఒకసారి చూడండి. ఇంకా నేను తారా విద్యలోకి రాలేదు, ఖాళీ విద్యలో ఉన్నాను. ఇంకా ప్రతిరోజు భోజనం అయిన తర్వాత అలా పడుకున్నప్పుడే ఆ మంత్రం చేస్తూ అట్లా పడుకునేవాడిని. మీకు ఏ మంత్రాలను ఉపదేశం చేశానో అవన్నీ నేను చేసి పడుకునేవాడిని. చూడండి, అట్లా పడుకున్నప్పుడు ఒక 18 సంవత్సరాల అమ్మాయి ఇక్కడ దాకా వేసుకుంది, మిడ్డి వేసుకొని నా ఎదురుగా కూర్చున్నది. ఇంకా అమ్మాయి ఎవరో కాదు, అమ్మవారే కాళీదేవి కూర్చున్నది. ఆమె ఎలా కూర్చున్నది అంటే ఆమె యొక్క మర్మాంగం నాకు కనపడుతూ ఉంది. నేను ఆమెతో మాట్లాడుతున్నాను. అది ఎప్పుడు సాధన చేసేటప్పుడు నిద్రపోవటమే, ఖాళీగా ఉన్నప్పుడు నిద్రపోవటమే. చివరికి వాళ్ళ గురువు కనపడి కూడా కల్లో ఎరా ఎప్పుడు నిద్రపోవటమేనా అన్నాడంట. ఏం చేస్తాం మరి, నిద్రకంతా అలవాటు అయిపోకూడదు రమణానంద గారు. మనం నిద్ర కంటే ఎక్కువ సాధన మీద దృష్టి పెట్టాలి. అది అలా దృష్టి పెట్టకపోవటం వల్లే ఇట్లా అమ్మవారి నగ్నంగా వచ్చింది, లేకపోతే ఇంకెవరో ఏదో పెట్టుకుంటూ వచ్చారు, ఇట్లా కనపడతా ఉంటాయి. ఈ ఆలోచన తీరు మార్చుకోవయ్యా నువ్వు ఫస్ట్. కాపీ కొట్టాడు అని మాట్లాడతారా? కాపీ కొట్టడం మీ బతుకురా, సృష్టించడము రమణానంద కార్యం. ఏమి సృష్టించటం, ఎవరిని సృష్టించటం అది చెప్పు. పైగా మీ బతుకు రా అంటున్నావు చూడు రమణ. నీలాగా నేను పిరుకొని కాదయ్యా. నేను యారా అన్నా ఒరే అన్నా ఒసే అనాల్సి వచ్చిన పేరు చెప్పి లేదా పర్సన్ని చెప్పి అంటాను. నేను ఇండైరెక్ట్గా రమణ అనను. కడుపులో విషం పెట్టుకొని మాట్లాడితే విషము కక్కిస్తాము. శివుడు విషం తాగాడు, మేము తాగలేము, కక్కిస్తాం. క్యూట్ వార్నింగ్ రమణ. కక్కించడానికి తర్వాత కానీ ముందు మేము అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పి మా మనసులో ఉన్న భావాలకి ఫుల్ స్టాప్ పెడితే చాలు. సమాధానాలు చెప్పకుండా ఎదురుదాడి చేస్తుంటేనే అర్థమైపోతుంది నీకు ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉందో, నీ శిష్యుల దగ్గర ఎంత చిత్తశుద్ధి ఉందో, నువ్వు నమ్ముతున్న దేవుడి దగ్గర ఎంత సిద్ధి లేదా శక్తి ఉందో. ఓకేనా? ఈ రకంగా ఆత్మస్వరూపులారా, ఇక ఇక్కడతో రమణానంద తన వాణికి విరామం ఇచ్చాడు. ఆ తర్వాత వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకో స్టేట్మెంట్ అన్నాడు. దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ కండువ ఎవరిది అంటే షిరిడి సాయిబాబా సంస్థానం వాళ్ళది. ఇక్కడ ఏముంది చూడండి, ఓం త్రిశూలము, ఓం నమశివాయ. ఇక్కడ ఉంది బాబు, అదే సేమ్ ఉందా? నమశివాయ ఉంది కదా, చూడండి. ఓం నమశివాయ ఉంది, ఓం అల్లాయ నమః అని ఉందా? బాబు రమణ, ఈ ఎందుకు వచ్చిన తప్పులనైనా, ఎందుకు వచ్చిన కష్టంనైనా నీకు ఇది వాళ్ళ షిరిడి సాయి ట్రస్ట్ వాళ్ళది కాదు నాయన. అది శ్రీ సాయి అన్నపూర్ణ సేవా ట్రస్ట్ షిరిడి అనే ఒక ప్రైవేటు ట్రస్ట్ వాళ్ళు వేయించుకున్న కండువాలు నాయన. నువ్వు అల్లా మాణిక్యం చూడాలంటే కండువాల మీద కాదు నాయన, వెనకాల ఉన్న సచరిత్ర పుస్తకాలు తెరిచి చూడనాయన రమణ. ఎందుకు వచ్చిన అబద్ధాలు నాయన ఈ కవరింగ్లు? నీ కష్టం పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు నాయన, రాకూడదు. సరే చెప్పు. ఓం శివాయ నమః అని ఉంది. ఇప్పుడు వారు చెప్తున్నట్లు ఈనాడు మత మార్పిడిలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు వాళ్ళని మనుషుల్లాగా చూస్తున్నారా? ఏం చేస్తున్నారు? దూరం పెడుతున్నారు. దూరం దూరం దూరం. శూద్రులు వేదం చదవరాదు, స్త్రీలు వేదం చదవరాదు అని చెప్పింది ఎవరు? ఆది శంకరాచార్య, రామానుజ, మధ్వాచార్య, వల్లభాచార్యులు కాదా? మీరంతా సనాతన ధర్మ పరివ్యాప్తకుల, నాశకుల. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందంటే ఇది కాదు. ఎర తప్పుడెదవా? శంకరాచార్యుల గురించి, రామానుజాచార్యుల గురించి, మధ్వాచార్యుల గురించి, వల్లభాచార్యుల గురించి మాట్లాడటానికి నీకేం అర్హత ఉందిరా? పోరంబోకు పనికిమాలిన సత్రకాయ సన్నాసి.
అని హిందువులు ఎవరో అడిగేవాళ్ళు లేకపోబట్టి ప్రతివాడు ఇలా మాట్లాడుతున్నాడు. అలాగే రమణానంద గారు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. నిజంగా చూడండి, ఒక శంకర భగవత్పాదుల వారు లేకపోతే ఆ తర్వాత రామానుజుల వారి కాలానికే సనాతన ధర్మం మొత్తం లేకుండా పోయేది. రామానుజాచార్యుల వారి కాలంలో సనాతన ధర్మం గురించి పోరాటానికి మ్యాటర్ ఉండేది కాదు. అలాగే రామానుజాచార్యులు కనుక మళ్ళీ వచ్చి సనాతన ధర్మాన్ని స్థాపన చేయడానికి ప్రయత్నించి ఉండకపోతే ఆ తర్వాత మధ్వాచార్యుల కాలానికి వచ్చేప్పటికి సనాతన ధర్మం ఉండేది కాదు. నేను క్రోనాలజీ ప్రకారం చెప్తున్నా. ఆ తర్వాత మధ్వాచార్యులు కూడా ధర్మరక్షణ కోసం విపరీతంగా శ్రమించారు కాబట్టే ఈ రోజున మనం కనీసం ధర్మం గురించి పని చేయటానికి లేదా ధర్మాన్ని కాపాడుకోవటం విషయంలో పోరాటం చేయటానికన్నా మిగులున్నాం. లేకపోతే మనం కూడా ఉండేవాళ్ళం కాదు. అలాంటి వీళ్ళని మహానుభావుల్ని ఏమంటున్నాడు, వీళ్ళు వేదాలను చదువుకోనివ్వకపోబట్టే కదా వీళ్ళు మతం మారుతున్నారు అని చెప్పి అంటున్నారు. ఈ రోజుకు కూడా నేను ఒక శూద్రుణ్ణి, నాకు వేదం చదివేసుకోవాలి, ఈ రోజుకి రోజు నేను వేద పండితుడిని అయిపోవాలి అన్న గొలేం లేదు. అలాగే నాకు తెలిసిన ఎంతోమంది స్త్రీమూర్తులు ఉన్నారు. వాళ్ళెవరూ కూడా అయ్యో మాకు వేదం నేర్పలేదు కాబట్టి మేము హిందుత్వం నుంచి బయటికి వెళ్ళిపోతాం అని అన్నోళ్ళు లేరు. అంటే వేదాన్ని ఎవరు అనుష్ఠించాలో, ఎవరు ధారణ చేయాలో, ఎవరు దాన్ని ప్రచారం చేయాలో వాళ్ళు చేస్తే చాలు. అదే వర్ణాశ్రమ ధర్మము. ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని గౌరవించేవాడే హిందువు, అటువంటి వాడే స్వచ్ఛ హిందువు అవుతాడు. కాబట్టి మేము వర్ణాశ్రమ ధర్మాన్ని గౌరవిస్తున్నాము. కానీ ఈ రోజున ఇతను చెప్తున్నాడు, మత మార్పులకి కారణమే వీళ్ళు అంటున్నారు. నిజానికి సనాతన ధర్మం బ్రతికుందంటేనే కారణం వీళ్ళు. మరి అలాంటి వాళ్ళని అవమానిస్తుంటే మరి శంకర భగవత్పాదుల మీద విమర్శలు వస్తే మేము ఉంటాం అని మాట్లాడేవాళ్ళు, అలాగే రామానుజాచార్యుల వారి విషయంలో మేము ఊరుకోము, మేము ఒప్పుకోము అని మాట్లాడేవాళ్ళు, మధ్వాచార్యుల విషయంలో మాట్లాడేవాళ్ళు. ఈ రోజున మరి ఈ బుద్ధి లేని వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? పైగా సనాతన ధర్మం పేరు చెప్పి మేమేదో సాయిబాబాను అవమానించేస్తున్నాం అని చెప్పి అంటారు. సాయిని ఎలివేషన్ ఇచ్చుకోవటం కోసం, సాయికి జాకీలు పెట్టుకోవటం కోసం హిందూ త్రిమతాచార్యులను అవమానిస్తుంది ఎవరు? హిందూ దేవీ దేవతలను తీసుకెళ్లి అలా విగ్రహాల కాళ్ళ దగ్గర పెట్టి అవమానిస్తున్నది ఎవరు? హిందూ దేవుళ్ళ యొక్క నామాలను తీసుకెళ్లి వాళ్ళ దేవుడికి తోకల్లాగా తగిలించుకుంటూ ఆ భగవంతుల్ని అవమానిస్తుంది ఎవరు? సాయి గాయత్రి, సాయి అష్టోత్తరం, సాయి సహస్రనామం అంటూ హిందూ పద్ధతుల్ని అవమానిస్తున్నది ఎవరు? వీళ్ళు ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే మరి మనమేం చేయాలి? ఆలోచించండి. మేము ధర్మాన్ని పాడు చేస్తున్నామా, బాగు చేస్తున్నామా మీకే అర్థమవుతుంది. ఎవడికి వాడు మీరే ప్రశ్న వేసుకోండి. ఈనాడు మత మార్పిడులు జరగడం లేదు అంటే సాయిబాబా ఆలయాలే కారణం. ఆహా, ఇప్పుడు మా వల్ల ఎంతమంది గర్వాప్సి అయ్యారు అంటే నేను కొన్ని పేర్లు చెప్తా, కరుణాకర్ సుగుణ గారు కొన్ని పేర్లు చెప్తారు. ఇప్పుడు సాయిబాబా కారణంగా మేము గర్వాప్సి అయ్యాము అని గర్వాప్సి అయిన పేర్లు ఒక 1000 పేర్లు చెప్పండి మీరు. ఎందుకంటే మీకు లక్షల్లో దేవాలయాలు ఉన్నాయి అన్నారు కదా, 1000 పేర్లు చెప్పండి. మా స్థాయి చిన్నది, మా పరిధి చిన్నది, అయినా కూడా మా వల్ల గర్వాప్సి అయిన వాళ్ళ లిస్టు పెద్దది. మరి మత మార్పిళ్ళు ఆగిందే సాయి వల్ల అంటున్న రమణ ఎక్కడెక్కడ ఆగాయి చెప్పు, ఎంతమంది ఆగారో చెప్పు, ఎంతమంది తిరిగి వెనక్కి వచ్చారో చెప్పు. ఊరికే వేదిక దొరికింది కదా, వేదిక మీద మైక్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? మరి వీరు సాయిబాబా టెంపుల్ పెట్టారంటే ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత త్యాగం చేశారు, అవన్నీ మీకు అవసరం లేదు. సాయిబాబా నుంచి దక్షిణలు వస్తాయా? తండ్రి సొమ్ము బిడ్డలు తినకుంటే పక్కోడింటి తింటాడా? తినడానికైనా సాయిబాబా టెంపుల్ పెట్టింది, సేవ కోసం పెట్టారు, సేవలు చేస్తున్నారు. ఆహా, మరి హిందూ సంఘాలు ఫోన్పేలు, గూగుల్ పేలు అడుగుతుంటే మాత్రం ఏదో మీ అమ్మ మొగుడు సొమ్ము అడిగినట్టు ఫీల్ అవుతున్నారేంటి? కొంతమంది ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? దానికి కూడా నువ్వే సమాధానం చెప్పారు అమ్మ వాళ్ళ తరఫున కూడా. ఇక ఈ క్యారెక్టర్ పేరు మల్లయ్య గుప్తా అని దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి కమిటీలో ఉంటారట. ఈయన ఏమంటున్నాడు వినండి. మీ వెనక అండదండలు ఉన్నాయని మీరు ముందుకు పోండి, నేనున్నానని మాకు మనస్సాక్షి ఈరోజు పిలిచి మీటింగ్ చెప్పాడు. మేము ఒకటే అంటున్నాం, మేము యుద్ధం చేయం, కొట్లాడం, శాంతితో భక్తులతో వాని ఉన్న టీవీ 4ని మన ఇండియా లోపల ఎన్ని ఉన్నాయో వాళ్ళకు అన్ని టీవీలు ఏ తప్పు రాసినాయో కోర్టు త్రూ చూసుకుంటూ అది విషమించిన రోజు ఆ 5 టీవీల మీదకి హైదరాబాదులో ఎన్టీఆర్ స్టేడియంలో 50 నుంచి 1,00,000 మందిని పిలిచి జనాన్ని పిలిచి ఆ రోజు వాడిని పట్టుకొచ్చి అక్కడే చెప్పులు తీసుకొని కొట్టాం. ఎందుకంటే ఎంతకని ఒప్పుకుంటుందండి. అంటే చట్ట ప్రకారంగా తీర్పు రాకపోతే మమ్మల్ని అందరినీ 5గురిని, అంటే నేను, కరుణాకర్ గారు, భాస్కర్ గారు, శివప్రసాద్ గారు, మాధవలత గారు, మేమందరినీ అంట ఎన్టీఆర్ స్టేడియంలో 1,00,000 మందితో సభ జరుగుతుంటే ఆ సభలోకి తీసుకొచ్చి మమ్మల్ని చెప్పులతో కొడతారట.
ఆ పేర్లు చెప్పలేదు కానీ ఆ 5 అంటే ఎవరో మీకు కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు. చెప్పులు తీసుకుని కొడతాము అంటున్నారు. అంటే కోర్టును బెదిరిస్తున్నారా? మీరు కనుక వీళ్ళకి శిక్ష వేయకపోతే మీరు కోర్టులోంచి వదిలిపెట్టేసిన తర్వాత మేము వీళ్ళని చంపేస్తాం అని చెప్పేసి, ఇది నిజంగా చంపేస్తామని బెదిరించడమే. ఎందుకంటే 1,00,000 మంది కూడుకుని ఒక 4-5 కనుక మేము కొడతాము చెప్పులతోటి అంటే అది అక్కడతో ఆగుతుందా? మాబ్ లించింగ్కి దారి తీయదా? ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితే భారతదేశంలో వస్తే, అలాంటి పరిస్థితే మాకు గనక వస్తే మేము చచ్చిపోవటానికి హ్యాపీగా సిద్ధంగా ఉన్నాం. కారణం ఏంటంటే భారత్ అప్పటికి బంగ్లాదేశ్ లాగా మారిపోయినట్లే. 1,00,000 మంది తమ విశ్వాసాన్ని కాదన్న కారణంగా ఒక హిందువుని చంపటానికే పూనుకుంటే భారత్ బంగ్లాదేశ్ లాగా అయిపోయినట్టే. అఫ్కోర్స్ వీళ్ళకి మాబ్ లించింగ్ మైండ్ సెట్ కూడా ఎందుకు వస్తుందంటే ఆ మతానికి సంబంధించిన వ్యక్తిని దేవుడిగా అనుకోవటం వల్లే అని నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. ఇప్పుడు భారత్ నిజంగా బంగ్లాదేశ్ లాగా మారిపోతే, మేము చనిపోవాల్సిన పరిస్థితే వస్తే, మా హక్కుల్ని చంపేసే పరిస్థితే వస్తే ఇక్కడ బతకటం కంటే అదే మంచిది. కానీ గుర్తుపెట్టుకోండి, నిజం చెప్పటం మాత్రం మానం. ఇప్పటికి కూడా వీళ్ళు చూడండి, మేము దాడి చేస్తాం, చంపుతాం, నరుకుతాం అనే కాడికి వచ్చారు. కానీ ఒక్కడైనా సరే వీళ్ళకి సమాధానం చెప్తాం అనే కాడికి ఒక్కడైనా వచ్చాడా? ఆలోచించుకోండి. సాయి భక్తులు ఆలోచించుకోండి. ఎందుకు వీళ్ళు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దోషంలకి, వ్యక్తిగత దాడులకి, చివరికి భౌతికంగా మమ్మల్ని లేకుండా చేయడానికి కూడా తెగబడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. అసలు సాయిబాబా వారిని నిందించడానికి కారణం ఏముందా అని నేను ఆశ్చర్యపోయా మొట్టమొదట సాయిబాబా గురించి మాట్లాడుతుంటే. ఈ పెద్ద మనిషి తెలుసు కదా, మైనంపాటి ప్రసాద్ ఏదో మాట్లాడతాడేనండి. ఇది ఎందుకు మొట్టమొదటి విన్నప్పుడు అసలు సాయిబాబా అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపం కదా. నువ్వు పరమాత్మ అనుకుంటావో పరమేశ్వరు అనుకుంటావో నీ ఇష్టం, కానీ ఎలా అని అడుగుతున్నప్పుడు అడిగిన దానికి చెప్పు మైదానం. ఆది భిక్షువులాగా సర్వసంగ పరిత్యాగి నిత్యము ఆనందంలో ఓలలాడుతున్నటువంటి పరమాత్మ స్వరూపం కదా సాయిబాబా. ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా ఆయన ఎంతో మేలు చేశారు కదా. ఏ విధంగా సాయిబాబా మీద విషం కక్కుతారా అని నాకు మొట్టమొదట వచ్చినటువంటి ఆశ్చర్యం. వింటే కేవలం ద్వేషం, ఈర్ష్య తప్ప నాకు ఏమీ కనిపించాలి అక్కడ. నీ బుర్ర అక్కడికి ఆగిపోయింది కాబట్టి నీకు అయ్యే కనిపిస్తాయి. కానీ మాకు ఒకవేళ నిజంగా ద్వేషము, ఈర్ష్య అయితే గనక ఎందుకు ద్వేషం, ఎందుకు ఈర్ష్య? ఇప్పుడు సాయిబాబా ఆలయాలకి భక్తులు తగ్గిపోతే, లేకపోతే సాయిబాబా ఆలయాల్లో భక్తులు తగ్గిపోయి వేరే ఆలయానికి భక్తులు పెరిగితే మాకేమన్నా రాబడి వస్తుందా? మాకేమన్నా సంభావనలు పెరుగుతాయా? లేదు కదా. పోనీ ద్వేషము అనుకోవటానికి మేమేమన్నా సంప్రదాయంలో ఉన్నవాళ్ళమా? మాదేమైనా అద్వైత సంప్రదాయమా, విశిష్ట అద్వైత సంప్రదాయమా, ద్వైత సంప్రదాయమా? మాకంటూ ఏదైనా సంప్రదాయం ఉందా? మాది సనాతనమే మా సంప్రదాయం. అద్వైతాన్ని మేము పూజించే మార్గం శంకర భగవత్పాదులు మా దైవం. ఆత్మావత్ సర్వభూతేషు అని నమ్మే మేము సాయి పట్ల ద్వేషంతో ఎందుకుంటాం? సాయి మతం పట్ల ద్వేషం ఎందుకు అంటే, అనునిత్యం సాయి ఆలయాల్లో మా దేవీ దేవతలకు అవమానం జరుగుతుంది. విగ్రహాల రూపంలో కావచ్చు, నామముల రూపంలో కావచ్చు, మా వేద మంత్రాల్ని అవమానిస్తున్న రూపాల్లో కావచ్చు. కాబట్టి మాకు ఆ మార్గం అంటే ద్వేషం. కోడిగుడ్డు మీద ఏకలు బీకటం అంటారు కదా, అదైనా సాధ్యమేమో. ఇసుక నుంచి నూనెని తెప్పించవచ్చేమో, కానీ సాయిబాబా మీద నింద వేయటం అసాధ్యం. దానికి వాళ్ళు వెంచుకున్నటువంటి పరమ నీచమైనటువంటి మార్గం ఏంటంటే అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. అంతకి మించి ఇంత స్థాయికి దిగజారిపోయారంటే అది సాయిబాబా వారి యొక్క ఉన్నత స్థితికి తార్కాణం అనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏం అబద్ధాలు చెప్పామో చెప్పు మైనం. మేము ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాము అని ఒక మాట అనేసావు. మేము ఏమేమి అబద్ధాలు చెప్తున్నామో అది కూడా చెప్పేసేయి, అయిపోద్ది కదా. అది చెప్పకుండా నిందలేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు అంటూ ఎంతకాలం ఈ తప్పుడు ప్రచారం చెప్పు. చూసే హిందువులకి, సాయి భక్తులకు కూడా అర్థమవుతుంది వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అవును, ఏం అబద్ధాలు చెప్పారు అది చెప్పు. మళ్ళీ ఎక్కడెక్కడో ఎవడెవడో అనే పట్టుకొస్తాం కాదు, మేమేమన్నామో అది చెప్పు. ఎవడో ఒక అబద్ధపు స్టేట్మెంట్ ఇస్తే ఆ అబద్ధం మాటన నిజాన్ని కలిగి ఉన్న క్వశ్చన్స్ని కూడా మీరు తొక్కేస్తున్నారు చూడు. ఇది మీ యొక్క భయానికి, మీ యొక్క మోసానికి తర్కణం. ఆ మోసం నుంచి, ఆ భయపు బ్రతుకు నుంచి తీసుకురావాలని హిందువుల్ని బయటికి మేము కృషి చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా అర్థం కాలేదండి చాలా మందికి. ఈయన ఎక్కడి మహానుభావుడు, ఎక్కడో షిరిడిలో కూర్చొని 5 ఏళ్ల దగ్గర భిక్ష తెచ్చుకున్నటువంటి సాయినాథుడు ఒక్కొక్కళ్ళ పీటలు, గొడుగులు మొత్తం కదిలిపోతున్నాయంటే ఏమి శక్తి అని నేను ప్రశ్న వేస్తున్నాను. ఇదే సాయిబాబా వారి యొక్క విజయం. పీఠాల యొక్క పీటలు, గొడుగులు కాదు కదా, వాళ్ళ పంచె మీద అంచును కూడా నువ్వు పీకలేవు, మీ బాబు పీకలేడు. ఓకేనా? పీఠాల యొక్క పీటలు కదిలిపోతున్నాయి అంటే పక్కన ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడుగా రమణానంద. అర్థం చేసుకోండి, సనాతన ధర్మాన్ని వీళ్ళు ఎంత టార్గెట్ చేశారో. వైదిక పీఠాలని లేకుండా చేస్తున్నాము అని చెప్తే వీళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో. వీళ్ళ కుట్రని ఇప్పటికీ కూడా అర్థం చేసుకోలేకపోతే ఇక మిమ్మల్ని బాగు చేయటం ఎవరి తరం కాదు. ఇంతకు మించిన విజయం ఏం కావాలంటే, నిద్రలు లేవు జనానికి, కూసాలు కదిలిపోతున్నాయి.
ఒరే ఒక మాట మాట్లాడితే మీనింగ్ ఉండాలా. ఎవడురా ప్రెస్ మీట్లు పెడుతుంది, ఎవడురా కేసులు పెడుతుంది, ఎవడురా మమ్మల్ని తిట్టిస్తూ వీడియోలు పెట్టిస్తుంది? మేమా మీరా? కోసాలు కదిలిపోతున్నోడేరా ఇంత కంగారు పడేది, మేమెందుకు పడతాం మైదానంగా? ఎందుకో తెలుసా అండి, సాక్షాత్తు మూర్తి భవించినటువంటి పరమాత్మ స్వరూపం సాయిబాబా, ఆధ్యాత్మిక శిఖరాల్ని అధిరోహించినటువంటి పరమాత్మ స్వరూపం సాయిబాబా. వీళ్ళందరూ అంటున్నారు కదా సాయి మతం సాయి మతం అని. సాయి మతం కాదిది, సాయి యుగం అని గుర్తుపెట్టుకోండి. వారిని ఎంతకాలం నేను ఇది కలియుగం అనుకున్నా. సాయి ఓహో ఇద్దరికి పెద్ద తేడా లేదని నన్ను ఈ ఫీలింగు. అందుకే అనుకుంటా మొన్న మా గురువుగారు సామవేదం గారు కూడా చెప్పారు కలిపురుషుల లక్షణాలు అని చెప్పేసి. ఓకే హిందువులారా, ఇక్కడి నుంచి జాగ్రత్త, ఇది కలియుగం కాదు, సాయి యుగం. ఇది కలిపురుషుడి కోసం కాదు, సాయి కోసం అట. కాబట్టి సాయి ప్రభ, సాయి వైభవం ఈ విధంగా ఉందట. మన ఆయన పేరేంటి మైదానం గడు చెప్తా ఉన్నాడు, ఆలకించండి. ఇక్కడి నుంచి కలికి పర్యాయ పదంగా సాయిని వాడమని చెప్పేసి మైదానం గడు రమణయ్య సాక్ష్యంగా చెప్తా ఉన్నాడు. ఓకే, ఇక హిందువులందరూ కూడా ఇదే పాటించండి. ఓకే, నేను వీళ్ళని ప్రశ్నించట్లేదండి. వీళ్ళు చెప్పారు కదా మా వెనకాల ఎవరో ఉన్నారు, సమయం వచ్చినప్పుడు వస్తారు అని. వాళ్ళు వచ్చే సమయం ఆసన్నమైంది. రండి, వెనకాల దాగుడుమూతలు ఆడకండి. బూతులతో సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలనుకున్నప్పుడే మీరు ఎప్పుడో పతనమైపోయారు. ప్రతోడు ఇది మొదలెట్టాడు ఇవిరా. మా వెనకాల ఎవడున్నాడు రా? మా వెనకాల ధర్మం మాత్రమే ఉంది, వ్యక్తులు లేరు, ఎవరో లేరు. ఒకవేళ నిజంగా మా వెనకాలే గనక అలాంటి శక్తులు ఉండి ఉంటే ఈ పాటికే మీకు చుక్కలు కాదు రోయ్, అటమ్మ మొగుళ్ళని చూపించేవాళ్ళం. మా వెనకాల ఎవరు లేరు కాబట్టి మీ ఆటలు ఇట్లా సాగుతున్నాయి. చూద్దాం, మా వెనక కూడా అలాంటి వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉండొచ్చు, తొందరలోనే రావచ్చు, వాళ్ళందరూ బయట పడవచ్చు. ఇప్పటికీ ఎవరైతే ప్రవచనకర్తలు పీఠాధిపతులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారో వాళ్ళని మేము వెళ్ళి అడగటం వల్ల వాళ్ళు చెప్పారు నిజాయితీగా, ధైర్యంగా. తప్పితే వాళ్ళందరూ మా వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళు కాదు. ఇది 1కి 100 సార్లు రాసుకుని అండర్లైన్ చేసుకుని దిద్దుకోండి, మళ్ళీ ఇంపోజిషన్స్ కూడా రాసుకోండి. ఒక పక్కేమో జై శ్రీరామ్ హిందూ బంధువులు అంటాం, బయటకు వచ్చి బూతులు తిట్టడం. ఇదేమి జై శ్రీరామ్ అంటే నాకు అర్థం కాదు. మీ దుంపలయ రాముడు పరువు తీసేటట్టున్నారు మీరు. ఒరే నాయన, అందుకే కదరా మీరు చాలా తెలివిగా మీ సాయిబు సంతానమైన ఒక ఆడితోటి అన్ని బూతులు తిట్టిపిచ్చి లాస్ట్లో హరహరం మహాదేవ్ అనిపిస్తా ఉన్నారు కదా. మరి మీరు శివుడి యొక్క పరువు తీపించడానికేనా ఈ మాటలన్నీ మాట్లాడిస్తుంది? ఓరంగేదవా, నువ్వు కూడా నీతులు చెప్తున్నావురా? పైగా నీకు పక్కన నుంచి ఒక వకాలతో పుచ్చుకుని ఈ బాబుని పాపం అన్యాయంగా మాటనేశారు. నువ్వు సామవేదం గారిని మిగతా గురువుల్ని అన్న మాటలన్నీ కనపట్టలేదు జనాలకి, కబోది ఎదవల్లరా. అలాగే రమణానంద, నీకంటూ ఒక గుర్తింపు ఉంది, విలువ ఉంది. ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టానుకో, ఆ ఉన్నది కాస్త ఊసిపోద్ది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. నీ దగ్గర సబ్జెక్టు కాస్తో కోస్తో ఉందని నేను నమ్ముతున్నా. కనీసం నువ్వైనా చర్చకు వస్తావని, లేకపోతే నీ తరఫున ఎవరినొకరిని పంపిస్తావని నిజాయితీగా నమ్ముతూ ఉన్నా. చూద్దాం ఏం జరుగుద్దో హిందూ బంధువులరా. సో ఇది కొండంత రాగం తీసి ఏదో అయిందంటారు కదా, ఈ సామెత కూడా అలాగే ఉంటుంది. వీళ్ళు ఇంతమంది కలిపి వేదిక మీద కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చేసింది ఏమిటయ్యా అంటే ఆత్మస్థుతి పరనింద, విచ్ ఇస్ డెడ్ అగెన్స్ట్ సనాతన ధర్మ. దాన్నే చేసి వెళ్ళారు వీళ్ళు. ఇంతమందిలో ఒక్కడైనా సరే వీళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తాము అని ఒక్కడు కూడా రాలేదు అంటే ఆలోచించుకోండి ఎందుకు ఆ పరిస్థితి అనేది. ఇది హిందువులు ఆలోచించడం కాదు, సాయి భక్తులు కూడా ఆలోచించుకోండి. ఏదో 1-2 కోరికలు తీరినంత మాత్రాన సాయి దేవుడు అని మీరు అనుకుంటే, మీలాగే కోరికలు తీరటం కోసం ప్రతివాడు సాయిని మొక్కుతున్నాడు. మరి అందరికీ అలాంటి కోరికలు తీరుతున్నాయా? మీ కర్మానుసారం మీరు పొందాల్సి ఉన్నది ఖచ్చితంగా మీరు పొందుతారు. దానికి సాయినో లేకపోతే ఇంకొకరినో నమ్మాల్సిన అవసరం లేదు. అందుకే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సాయి మార్గాన్ని విడిచిపెట్టి స్వచ్ఛ సనాతన మార్గంలోకి రండి, వైదిక మార్గంలో జీవించండి, వేద ఋషులు చూపించిన మార్గంలో నడుచుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.